హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. నిన్నండి ఏకాదశి సందర్భంగా భీష్మ ఏకాదశి కదండి. గుడ్లవల్లేరులో 101 మంది నోసుకుంటారండి సత్యనారాయణ స్వామి వ్రతం. రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది అక్కడ, నోసుకుంటారండి. ఆ పూజకండి మా ఊరి నుంచి మా రామాలయంలో పూజారి అన్నమాట సంతోష్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఇట్లా డ్రై ఫ్రూట్స్తో అలంకరణ చేశాడండి. ఎంత బాగా చేశాడు చూడండి. మా చిన్నప్పుడు అండి తిరణాలకి వెళ్ళేవాళ్ళం మేము. మాకు అప్పుడు ఈ దేవుళ్ళు అని తెలియదు కదా. తిరణాలంటే ఏంటో మేము బొమ్మలు, బోర్లు, పీచు మిఠాయిలు ఇవి కొనుక్కొచ్చి వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఫ్రెండ్స్ అందరం పొలవమంటే వెళ్ళిపోయేవాళ్ళం. ప్రతి సంవత్సరం చేస్తారండి భీష్మ ఏకాదశికి. నాకు తెలిసి నేను 50 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి. ఇప్పుడంటే దూరం అయిపోయింది, ఊరు వెళ్ళట్లేదు. కానీ అప్పుడు మేము మంగళూరులో ఉండేవాళ్ళం. పక్కనే అన్నమాట గుడ్లవేరు, నడిచి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా ఉండేది ఆ ఊరు. చాలా బాగా జరిగేదండి సంబరం. ఒక వారం రోజుల దాకా ఉండే బొమ్మలు అయ్యి. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వారం రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ రోజు మాత్రం కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. ఇంకా కావాలంటే మళ్ళీ వెళ్తూ ఉండేవాళ్ళం. చాలా బాగా చేస్తారండి. చూసారా అలంకరణ ఎంత బాగుందో. అసలు 2 కళ్ళు చాలవండి, ఎంత బాగుంటుంది. అలా నూనె వేసుకుంటుంటే వాళ్ళు చాలా బాగా జరుగుతుంది. ఇట్లా చేయటం కూడా ఒక కళేనండి. అతనికి దేవుడు ఇచ్చిన వరం అన్నమాట ఇలా అలంకరణకి. ఇతనేనండి సంతోష్ అంటే. చాలా బాగా చేస్తాడనమాట. చీరలు కట్టడం అయినా ఏదైనా చాలా బాగా చేయగలడు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.